హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గోబీ బజ్జీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందన్నమాట. బజ్జీలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా! అలాగే ఇలా గోబీ బజ్జీలు చేసుకొని తిన్నామంటే అందరూ కూడా వీటికి ఫిదా అయిపోతారు. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఈ గోబీ బజ్జీని ప్రతి ఒక్కరికి ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియెంట్స్ తోటే చేసి చూపిస్తున్నానన్నమాట. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో చేసుకొని తినడానికి చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఓసారి విధంగా చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఈ సీజన్లో తాజా గోబీ బాగా దొరుకుతూ ఉంటుంది కదా! ఓసారి విధంగా ట్రై చేయండి. దానికోసం ఇక్కడ నేను దాదాపుగా అరకిలో పైన ఉన్న గోబీని అయితే తీసుకున్నానండి. మంచి తాజాగా ఉన్న గోబీని తీసుకోండి. ఎలాంటి గోబీ తీసుకున్నా కూడా ఇందులో కొంచెం చిన్న చిన్న పురుగులు లాంటిది అయితే ఉంటాయి. సో కొంచెం బాగా ఉన్నది చూసి తీసుకోండి. ఫ్లవర్ అనేది విచ్చుకున్నది కాకుండా ముద్దగా ఉన్నది తీసుకోండి. అలాంటి వాటిల్లో అయితే పురుగులు తక్కువగా ఉంటాయి. అలాగే మంచి తెల్లగా ఉన్న గోబీని తీసుకున్నామంటే కూడా పురుగులు అనేది లేకుండా ఉంటుందండి. సో ఇలా తీసుకున్న గోబీని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏ సైజులో అయితే బజ్జీలు వేయాలనుకుంటున్నామో ఆ సైజులో ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను అన్నీ కూడా ఒక చిన్న పీస్ కింద అయితే కట్ చేస్తున్నానండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా చిన్న చిన్న బజ్జీలు అయితే. సో అన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజులో కట్ చేసుకోండి. నేను అన్నీ కూడా ఈ సైజులో కట్ చేసి తీసుకున్నానండి. అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం కట్ చేసి పెట్టుకున్న గోబీ మొత్తాన్ని తీసుకోండి. తర్వాత ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒకసారి బాగా శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇందులో ఏవైనా బగ్స్ లాంటివి ఉంటే పోతాయి అన్నమాట. సో ఈ విధంగా బాగా కడిగి మరొక్కసారి మంచినీరు పోసుకోండి. ఇవన్నీ మునిగేంత వరకు మంచినీరు పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఇందులో మనం ఉప్పు, పసుపు ఇవేమీ వేయనవసరం లేదండి. డైరెక్ట్‌గా స్టవ్ పైన పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందనమాట. మరి ఎక్కువసేపు ఉడికించకండి, మెత్తగా అయిపోతాయన్నమాట. కొంచెం సాఫ్ట్‌గా అయితే సరిపోతుంది. ఇలా ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే నేను ఈ గోబీ ఎలా ఉడికిందనేది కూడా ఇక్కడ చూపిస్తానండి. ఇలా కింది నుంచి పైకి బాగా కలుపుతూ ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఇంకొంచెం ఉడుకుతుందనమాట. సో ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోబీని అంతటిని కూడా ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి. ఇలా స్ట్రైనర్లోకి కానీ ఏదైనా చిల్లుల గిన్నెలోకి కానీ తీసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా పోయేటట్టు చూసుకోండి. ఈ వాటర్ అంతా పోయి కాస్త చల్లారనివ్వండి. వీటన్నిటిని కొంచెం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ శనగపిండి అయితే తీసుకుంటున్నానండి. కార్న్‌ఫ్లోర్ కానీ బియ్యపిండి కానీ మరేమీ వేయట్లేదనమాట. సో నేను ఒక కప్పు దాకా శనగపిండి అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఈ శనగపిండి ప్లేస్‌లో కార్న్‌ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు, బియ్యపిండి అయినా తీసుకోవచ్చు. నేను కేవలం ప్యూర్ శనగపిండితోటి చేస్తున్నాను. తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా కారం, అలాగే కారం అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా 1 టీ స్పూన్ సాల్ట్. సాల్ట్ అనేది తర్వాతైనా చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. తర్వాత ఇలా ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులోనే మంచి టేస్ట్ కోసము అలాగే ఎవరికైనా శనగపిండి తింటే డైజెషన్ అనేది ప్రాబ్లం ఉంటుంది కదా! అలాంటి వాళ్ళకి మంచిగా అరగడానికి కొద్దిగా వాము వేసుకోండి. ఇలా చేతిలో తీసుకొని కొద్దిగా నలిపి వేసామంటే ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక పించ్ ఆఫ్ వంట సోడా వేస్తున్నాను. వంట సోడా అనేది ఎవరైనా బిగినర్స్ ఉంటారు కదా! వాళ్ళకి బజ్జీ అనేది పొంగదు అనే డౌట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం కొద్దిగా వేశాను. మీకు అలవాటు ఉన్న వాళ్ళైతే స్కిప్ చేసుకోండి. ముందుగా వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి. ఈ ఉప్పు, కారం అన్నీ కూడా పిండికి పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోండి. మనం ఒకేసారి వాటర్ ఎక్కువగా వేస్తే పిండి అనేది పల్చగా అవుతుందండి. అలా పల్చగా అయిందంటే గోబీ వేడిగా ఉంది అంటే ఇంకా పల్చగా అవుతుందన్నమాట.
సో, అందుకనేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కలుపుకున్నామంటే సరిపోతుందనమాట. మనం గోబీ వేసిన తర్వాత ఇంకాస్త పల్చగా అవుతుంది. సో, అందుకనేది ఈ విధంగా కలుపుకోండి. తర్వాత గోబీ అనేది పూర్తిగా చల్లారింది వేస్తే మీరు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం జారుగా కలుపుకోవచ్చండి. గోబీ కాస్త వేడిగా ఉంది అంటే పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను వీడియో క్లిప్‌లో చూపించాను చూడండి. ఆ విధంగా కలుపుకున్నామంటే గోబీ వేడికి అది ఇంకాస్త లూజ్ అవుతుందన్నమాట. సో, అందుకనేసి మీరు గోబీ వేడిగా ఉందా, పూర్తిగా చల్లారిందా దాన్ని చూసి పిండి కలుపుకోండి. ఒకవేళ మీరు పిండి గట్టిగా కలుపుకున్నా తర్వాత ఇలా నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మరి కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చనమాట. మనం గోబీ వేసే కొద్దీ కూడా పిండి అనేది టైం పట్టే కొద్దీ లూజ్ అవుతుందండి. ఎలాగైతే టైం తీసుకుంటామో మనం గోబీ వేయడానికి, అదే విధంగా పిండి కూడా లూజ్ అవుతుందనమాట. మీకొక బెస్ట్ టిప్ ఏంటి అంటే, ఈ తలనొప్పి అంతా లేకుండా కాస్త గోబీ చల్లారేంత వరకు వెయిట్ చేయండి. ఈ కన్‌ఫ్యూజన్ అంతా లేకుండా ఉంటుంది. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ అనేది ఇలా మీడియంగా వేడయ్యి ఉండాలండి. మరీ ఎక్కువగా వేడయ్యిందంటే బజ్జీ పైన బాగా కాలుతుంది, లోపల పచ్చిగా ఉంటుందనమాట. సో, కాస్త మీడియంగా వేడయినప్పుడే ఇలా చిన్న చిన్న బజ్జీల్లాగా వేసుకోండి. తర్వాత మనకి కడాయికి ఎక్కువగా కాకుండా మంచిగా ఫ్రై అయ్యేటట్టు తగినన్ని మాత్రమే తీసుకోండి. మరి ఎక్కువగా వేసుకున్నామంటే ఒకదానికొకటి అతుక్కపోయి లోపల దాకా చక్కగా ఫ్రై అవ్వమన్నమాట. తర్వాత ఇలా వేసిన తర్వాత వెంటే కలపకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత నిదానంగా రెండో వైపు తీసుకోండి. మనం తీసుకున్న కడాయి స్టీల్ కడాయి అయితే ఫస్ట్ బ్యాచ్ కొంచెం లైట్గా ప్యాన్కి అతుక్కున్నట్టు ఉంటుందండి. అందుకనేసి ఒక్క నిమిషం ఫ్రై అయిందంటే అది ఈజీగా సపరేట్ అవుతుందన్నమాట. సో, ఆ విధంగా ఒక నిమిషం తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల దాకా వేగేంత వరకు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే విధంగా సెకండ్ బ్యాచ్‌ని కూడా వేసుకోండి. సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు కూడా ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడి ఉండకూడదు. మీడియంగానే వేడి ఉండాలనమాట. సో, రెండో బ్యాచ్ వేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు బాగా కాలిన తర్వాతనే రెండో వైపు తిప్పుకుంటూ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ ఫ్రై చేశామంటే అన్ని వైపులా కూడా బజ్జీ ఈవెన్‌గా వేగుతుందనమాట. సో, ఇలా వేపుకున్న తర్వాత వీటిని కూడా ఆయిల్ అంతా ఏమీ లేకుండా తీసేసుకోండి. నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయ్యారంటే ఈ బజ్జీలకి ఆయిల్ కూడా ఎక్కడ పీల్చదండి. మనం వేసిన ఆయిల్ వేసినట్టుగానే ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా అన్నిటిని కూడా కాల్చుకోండి. వంట సోడా అనేది కాస్త తగ్గించి వేసుకోండి. ప్యూర్ శనగపిండి తీసుకుంటే వంట సోడా అనేది అవసరం లేదండి. బిగినర్స్ కోసం నేను ఒక పించ్ ఆఫ్ చూపించాననమాట. సో, మీకు కావాలనుకుంటే వేసుకోండి. వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. వంట సోడా వేసుకోకపోయినా పర్లేదండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బాగా వస్తాయన్నమాట. సో, ఈ విధంగా అన్నిటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 5 పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసి తీసుకుంటున్నాను. నాకు గారెలోకి అయినా, ఇలా బజ్జీలోకి అయినా వేయించి సాల్ట్ కలిపిన పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టమండి. సో, అందుకనేసి ఒక 5 పచ్చిమిర్చినైతే ఇలా ఆయిల్‌లో వేసి మంటని మీడియంగా పెట్టుకొని చక్కగా వేయించి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా మంచిగా రంగు మారేంత వరకు వేయించి తీసుకోండి. ఇలా వేయించిన వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు కలుపుకున్నామంటే ఆ ఉప్పు, కారం కలిపి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తర్వాత ఇందులోనే 2 రెమ్మల కరివేపాకుని కూడా తీసుకొని చక్కగా ఫ్రై చేసి తీసుకోండి. మధ్య మధ్యలో కరివేపాకు తగులుతూ ఉంటే బజ్జీలో టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. సో, ఈ విధంగా ఫ్రై చేసుకొని ఈ కరివేపాకును కూడా బజ్జీలోకి తీసుకోండి. అలాగే ఇక్కడ నేను ఈ కొద్ది పిండినైతే మిగిల్చానండి. ఎవరైనా ఇంట్లో లేనప్పుడు వాళ్ళొచ్చినప్పుడు వేడి వేడిగా వేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారనమాట. సో, ఇంట్లో లేని వాళ్ళ కోసం ఇలా కొద్ది పిండిని తీసి పక్కన పెట్టి అప్పటికప్పుడు వేడి వేడిగా వేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ బజ్జీ చల్లారిన తర్వాత కూడా టేస్ట్ బావుంటుందండి. బట్ చలికాలం కదా! వేడిగా అయితే ఇంకొంచెం ఎక్కువ తినాలనిపిస్తుంది. సో, అంతేనండి. ఎంతో టేస్టీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే మన గోబీ బజ్జీ అనేది తయారైపోయింది. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. పైన చూస్తే క్రిస్పీగా, లోపల చూస్తే సాఫ్ట్‌గా, గోబీ కూడా చక్కగా ఉడికిపోయిందనమాట. ఎక్కడ కూడా పచ్చిదనం లేకుండా చాలా బాగా ఉడికిపోయిందండి. మీరు అక్కడక్కడ గమనిస్తే నువ్వులు కూడా చక్కగా కోట్ అయ్యి ఉన్నాయి. నాకు ఈ నువ్వుల ఫ్లేవర్ అయినా, టేస్ట్ అయినా చాలా ఇష్టమండి. అందుకనేసి నువ్వులు వేశాను.
సో ఇంతేనండి. ఎంతో టేస్ట్‌గా ఉండి ఈవినింగ్ స్నాక్‌గా అలాగే ఎవరైనా డిన్నర్‌కి ఇంటికొచ్చినప్పుడు ఒక స్టార్టర్‌గా కూడా చాలా బావుంటుందనమాట. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.